నమస్కారం. మనం ఈరోజు ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అక్కడ అపారమైన సంపద ఉంది, అచంచలమైన విశ్వాసముంది, అన్నింటికీ మించి అంతుచిక్కని రహస్యాలున్నాయి. అదే పద్మనాభస్వామి ఆలయం. ఇది కేవలం ఒక గుడి కాదండి, శతాబ్దాలుగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఒక మహాద్భుతం. సరే, మరి ఆ రహస్యాల తలుపు తెరిచి చూద్దామా? సో కథ సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది. 2011వ సంవత్సరంలో అప్పుడు సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఆదేశమిచ్చింది. ఏళ్ల తరబడి కాదు శతాబ్దాలుగా మూసేసి ఉన్న కొన్ని రహస్య నీలమాళిగలను తెరవమని చెప్పింది. సరేనని తెరచారు. అప్పుడు లోపల కనిపించిన దృశ్యం అబ్బో, యావత్ ప్రపంచాన్నే నివ్వేరపోయేలా చేసింది. ఆ నేలమాళిగల్లోనుంచి బయటపడింది ఏదో చిన్న చితకా సంపద కాదండి, అదొక మహానిధి. అసలు లెక్కపెట్టలేనన్ని బంగారు ఆభరణాలు, వజ్రాలు, అద్భుతమైన విగ్రహాలు. వాటి విలువ ఎంతుంటుందో తెలుసా? బిలియన్ల కొద్ది డాలర్లు. ఒక్క దెబ్బతో ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా మారిపోయింది. ఊహించుకోండి. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. మొత్తం 6 నేలమాళిగలుంటే 5ంటిని తెరిచారు. కాని 6ది, అంటే వాల్ట్ బి అని పిలిచే ఆ గదిని మాత్రం తెరవలేదు. ఇప్పటికీ తెరవలేదు. అసలు దాని వెనకున్న రహస్యమేంటి? ఆ తలుపు ఎందుకు మూసే ఉంది? ఈరోజు మనం లోతుగా పరిశీలించబోయే అసలైన మిస్టరీ ఇదే. సరే, అంతా బానే ఉంది కాని అసలు ఇంత సంపద, ఈ మహానిధి ఈ ఆలయానికి ఎలా వచ్చి చేరింది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం కాస్త చరిత్రలోకి వెళ్ళాలి, వెనక్కి ప్రయాణించాలి. చూడండి, ఈ ఆలయ చరిత్ర దాదాపు 1500 ఏళ్ల నాటిది. మనమిప్పుడు చూస్తున్న నిర్మాణం 16వ శతాబ్దంలో కట్టిందే అయినా దాని వెనకున్న అసలు కథ మాత్రం 1750లో మొదలైంది. కరెక్ట్గా ఆ ఒక్కరోజు జరిగిన ఒకే ఒక్క సంఘటన ఈ ఆలయ గతిని, ఆనాటి రాజ్య భవిష్యత్తును మొత్తానే శాశ్వతంగా మార్చేసింది. ఆ చారిత్రాత్మక ఘటనే త్రిప్పడిదానం. అంటే ఏంటంటే, ఆ రోజు ట్రావెన్కోర్ పాలకుడు మార్తాండవర్మ ఒక నమ్మశక్యం కాని పని చేశాడు. తన రాజ్యాన్ని, తన యావదాస్తిని, చివరికి తనను తానుకూడా పద్మనాభస్వామికి దాసుడుగా సమర్పించేసుకున్నాడనమాట. ఇక ఆ రోజునుంచి అంతా మారిపోయింది. ఒక అద్భుతమైన మార్పు. ట్రావెన్కోర్ రాజులు ఇకపై రాజులు కాదు, వాళ్లు పద్మనాభస్వామి సేవకులు. అందుకే వాళ్లను పద్మనాభదాసులు అంటారు. అంటే రాజ్యం మొత్తం ఇప్పుడు దేవుడి ఆస్తి. అందుకే ఆ సంపద శతాబ్దాలుగా అంత భద్రంగా సురక్షితంగా ఉండిపోయింది. సరే, ఇంత గొప్ప చరిత్ర, ఇంత సంపద, వీటన్నింటికీ నెలవు ఈ ఆలయం యొక్క అద్భుతమైన నిర్మాణం. ఇప్పుడు దాని ఆర్కిటెక్చర్ గురించి, ఆ వాస్తుశిల్ప సౌందర్యం గురించి కాస్త మాట్లాడుకుందాం. ఈ గుడి నిర్మాణం చూస్తే అదొక అద్భుతం. కేరళ, ద్రావిడ శైలులు రెండూ కలిసిపోయి కనిపిస్తాయి. ఆకాశాన్ని తాకుతుందన్నట్టుండే ఆ 100 అడుగుల గోపురం, లోపలికి వెళ్తే సంవత్సరంలో ఎన్ని రోజులుంటాయో అన్నే, అంటే 365 రాతి స్తంభాలు, ఒక్కో దానిపై ఒక అద్భుతమైన శిల్పం. ఇక పవిత్రమైన పద్మతీర్థం కోనేరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆలయంలో ప్రతి అణువులోనూ ఒక అద్భుతం మనకు కనిపిస్తుంది. ఇక గర్భగుడిలోకి వస్తే అక్కడ అనంత శయనుడైన విష్ణుమూర్తి విగ్రహం కొలువయుంటుంది. అయితే ఇక్కడొక విశేషముంది. ఆ విగ్రహం ఎంత పెద్దదంటే దాన్ని ఒకేసారి పూర్తిగా చూడటం సాధ్యం కాదు. అందుకే 3 వేర్వేరు ద్వారాలు పెట్టారు. ఆ 3 ద్వారాలనుంచే దర్శనం చేసుకోవాలి. అది ఎలాగంటే, భక్తులు ముందుగా మొదటి ద్వారం దగ్గరికి వెళ్తారు. అక్కడ్నుంచి స్వామివారి ముఖాన్ని, ఛాతీ భాగాన్ని చూస్తారు. ఆ తర్వాత రెండో ద్వారం. అక్కడ స్వామి నాభినుంచి వస్తున్న తామర పువ్వు, దానిమీద సృష్టికర్త బ్రహ్మ కనిపిస్తారు. ఇక మూడో ద్వారం నుంచి స్వామివారి పాదాలను దర్శించుకుంటారు. ఇదొక చాలా ప్రత్యేకమైన, ఒక డిఫరెంట్ ఆధ్యాత్మిక అనుభవం. అయితే ఈ ఆలయం కేవలం ఒక పాత చారిత్రక కట్టడం మాత్రమే కాదు. ఇది నేటికీ సజీవంగా ఉన్న ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రం. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూనే ఉంటారు, పూజలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ జరిగే అల్పాసి, పైంకుని ఉత్సవాలు చాలా ఫేమస్. ఆ టైంలో చూస్తే ఆలయం మొత్తం భలే సందడిగా ఉంటుంది. పెద్ద పెద్ద ఊరేగింపులు, సాంప్రదాయ సంగీతం, కళాప్రదర్శనలు, ఇవన్నీ ఈ ఆలయ సాంస్కృతిక ప్రాముఖ్యతకు అద్దం పడతాయి. అలాగే ఆలయ పవిత్రతను కాపాడడానికి ఇక్కడ డ్రెస్ కోడ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. పురుషులైతే కంపల్సరిగా ధోతీ కట్టుకోవాలి, షర్టు వేసుకోవడానికి లోపలస్సలు పర్మిషన్ లేదు. ఇక మహిళల విషయానికొస్తే చీర లేదా ఇతర సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలి. సరే, ఇప్పుడు మనం మళ్లీ కథ మొదలుపెట్టిన చోటికే వచ్చేస్తున్నాం. అన్ని రహస్యాలకన్నా పెద్ద రహస్యం,
ఇంతవరకు తెరవకుండా ఉన్న ఆ చివరి నేలమాళిగ అదే వాల్ట్ బి. సో ఇప్పుడున్న పరిస్థితేంటంటే, ఒకవైపు తెరిచిన గదుల్లోంచి వచ్చిన అపారమైన సంపద మన కళ్ల ముందే ఉంది. కాని మరోవైపు ఆ వాల్ట్ బి తలుపులు మాత్రం గట్టిగా మూసుకునున్నాయి. అసలు లోపలేముందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. కొన్ని పవిత్రమైన నమ్మకాలు, కొన్ని చట్టపరమైన చిక్కులు, ఇవన్నీ కలిసి ఆ రహస్యాన్ని కాపాడుతూ వస్తున్నాయి. అందుకే ఆ గదిని తెరవడం అంత తేలికైన పని కాదు. అదో తాళం తీసి తలుపు తెరిచినంత సింపుల్ విషయం కాదనమాట. దీని వెనక చాలా లోతైన మత విశ్వాసాలున్నాయి, కొన్ని క్లిష్టమైన న్యాయపరమైన సమస్యలున్నాయి, అన్నింటికి మించి శతాబ్దాలనాటి సంప్రదాయాలు, ఇవన్నీ ఈ ఒక్క తలుపుతో ముడిపడి ఉన్నాయి. సో ఫైనల్గా చెప్పాలంటే, పద్మనాభస్వామి ఆలయం కేవలం ఒక పూజలు చేసే చోటు మాత్రమే కాదు, అదొక సజీవ సంగమం. దేనిదంటే అచంచలమైన విశ్వాసం, ఒక గొప్ప చరిత్ర, రాజరికపు వారసత్వం, వీటన్నింటితో పాటు ఊహకు కూడా అందని అపారమైన సంపద, ఇవన్నీ కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ మొత్తం కథను మనం ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం. అసలు ఆ వాల్ట్ బి లోపల నిజంగా ఉంది? ఏ రహస్యాలు దాగి ఉన్నాయి? ఒకవైపు మత విశ్వాసాలు, మరోవైపు చరిత్ర తెలుసుకోవాలన్న ఉత్సుకత. వీటి మధ్యలో ఆ తలుపుని ఎప్పటికైనా తెరవాలా వద్దా? ఇది నిజంగా సమాధానం దొరకని ఒక పెద్ద ప్రశ్న.